ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూకట్పల్లి మూసాపేటలోని పలు కాలనీలో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. జనతానగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనసేనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించడమే కాకుండా తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలగించిన 27 కులాల వారిని బీసీ జాబితాలో చేర్చడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో పారిశుద్ధ సమస్య ఎక్కడికక్కడ ప్రజలను వేధిస్తుందని, ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. మూసాపేట డివిజన్ అట్లాగే బాలాజీనగర్ డివిజన్లో ఉదయం నుంచి జరుగుతూ ఉంది. అట్లా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అట్లా జనసేన నాయకులు అందరూ కూడా కలిసి, కార్యకర్తలంతా కలిసి వేలాది మంది ఇవాళ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అంటే మీరు ప్రచారంలో ఎట్లాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? అంటే మీరు దాన్ని ఎట్లాంటి చాలామంది రేషన్ కార్డు లేవని, అట్లాగే పెన్షన్లు కూడా రావట్లేదని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ఎమ్మెల్యే ఆయన ఫస్ట్లో తెలుగుదేశం గెలిచి తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడు 26 బీసీ సంఘాలు ఓసీ చేసింది బీసీ చేయిస్తారని చెప్పి మీకోసమే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను అని చేరి కనీసం వీళ్ళ ప్రాబ్లం ఈ రోజు వరకు కూడా పట్టించుకోకుండా మోసం చేయడం జరిగింది ఎమ్మెల్యే. మరి అలాంటి ఎమ్మెల్యే మీద ఇవాళ అనేక కంప్లైంట్స్ వీళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి, అట్లా రేషన్ కార్డులు కానీ, అట్లాగే మరి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా మాకు రావట్లేదని చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు? మేము ఏవైతే ఇప్పుడు సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నాం. మీరు ప్రజలకు ఏం చెప్పాలండి? కుక్కట్పల్లి ప్రజలకు మీరు ఏం చెప్పాలండి? కుక్కట్పల్లి ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఏవైతే ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, అట్లాగే మరి విద్య, వైద్య ఫ్రీ అని చెప్పడం జరిగింది. మరి అవి ఖచ్చితంగా మేము ఒక హాస్పిటల్స్ కట్టించుతామని, అట్లాగే విద్యాలయాలు కూడా మేము కట్టిస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే 26 బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఓసీ చేశారో ఆ ఓసీ చేసినట్టు బీసీ తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్స్ ఈ రోజున మరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఒక 130